కేర్ ఆఫ్ అడ్రస్ మన శ్రీను. మరి సుధీర్ శ్రీనులా గెటప్ వేసుకొని వస్తే ఎలా ఉంటుందో చూడాలంది కదా. సో లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with the stage. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా, ఆచితూచి అడుగయ్యొందా. జబర్దస్త్లోని చేస్తున్న తర్వాత నాకున్న స్టార్డమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బీభత్సమైన స్టార్డమ్. ఫ్యాన్స్ అండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు ఒకేసారి అలా అడుగు పెడతాను లేదు, ఫ్యాన్స్ అందరూ కలిపి సీను 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 అంటే యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటేనే మన పాపులారిటీ ఏంటో జనాలకు అర్థమైతే. పట్టించుకో, మనల్ని పట్టించుకోద్దండి. నేను ఇక్కడికి వచ్చింది రెండే గర్ల్స్ తోని. ఒకటి, నేను హీరోని అవ్వాలి. రెండు, నేను హీరోని అయిన తర్వాత సీనుగా ఇండస్ట్రీలో లేకుండా తొక్కిపార. ఫస్ట్ గోల్ తెరవేరింది, నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. అయితే మా డైరెక్టర్ కొంచెం నాకు జీవితంలో జరగంది నాకు ఒకటి చెప్పాడు. నేను కొంచెం వైట్ కావాలంట. దానికోసం డాక్టర్ దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి వచ్చాను. ఐల్ క్యాచ్ యు గైస్. డాక్టర్ డాక్టర్ వచ్చాడు. ఓ డాక్టర్. ఏ సుధీర్, యా ఏంటి తిరుగుతున్నారు? ఏంటి శ్రీను రాలేదా? సీను అదే వాడు అర్జెంట్ పనిలో బిజీగా ఉన్నాడు అందుకే. సీను అంటే పిచ్చ ఫ్యాన్ సార్. సీను అంటే నేను కోసుకుంటాను తెలుసండి. ఏంటి కోసుకోండి, ఏదో మాట వరుస. లేకపోతే నా ఫ్యాన్స్ అలా ఉంటారు, కోసుకున్న తర్వాత అడుగుతారు ఎందుకు కోసుకోమన్నారని. ఓహో, దూరం కొట్టాలి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం లేదు డాక్టర్. యాక్చువల్లీ నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. ఊరుకోండి సార్, స్టేజ్ మీద కామెడీ, ఇక్కడ కామెడీ ఏంటి? మీరు హీరో ఏంటి? ఆయన సీను ఉన్నాడు కదా హీరో అవడానికి, మీరేంటి హీరో? డాక్టర్ యా, సీరియస్ గా ఉండండి. నాకు హీరోకి ఆఫర్ వచ్చింది. Okay. అయితే డైరెక్టర్ నాకు కొంచెం కలర్ రావాలని చెప్పానంటే, Okay. నేను మీ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ గురించి విన్నాను. మీరు ఇంత ముందు ఎవరికన్నా ఫేమస్ సెలబ్రిటీస్ కన్నా కలర్ తప్పించారా? చాలా మంది చెప్పించాను. చమక్ చంద్ర జబర్దస్త్ ముందు, ఇప్పుడు ప్రెసెంట్. ఎక్కడంటే ఎంత కలర్ వచ్చాడు? అంటే గ్రాఫిక్స్ లో బాగా చేయించాను. అదే సర్జరీ బాగా చేస్తే అలాగయ్యాడు. ఓ అదే. అండ్ నెక్స్ట్ చంటి, సర్జరీకి ముందు సర్జరీ తర్వాత. సర్జరీకి ముందు సర్జరీ తర్వాత కాదు, గడ్డం ముందు గడ్డం తర్వాత పెట్టాల్సిందే. యాక్చువల్ నేను చేసింది షేవింగ్, సర్జరీ అనుకున్నాడు పాపాడు. అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్, సర్జరీకి ముందు శంకర్, సర్జరీ తర్వాత శంకర్. ఏ పెద్ద తేడా లేదు, పెద్ద మార్పే లేదు, ఒకేలా ఉన్నాడే. ఎవరైనా మార్చొచ్చా? ఒక్కడనే మార్చినారా ఎన్ని సర్జరీలు చేసినా. ఓకే డాక్టర్, మీరు ఏం చేస్తారో తెలీదు. ఓకే, నేను అర్జెంట్ గా కలర్ రావాలి. మంచి కలర్. ఓకే వెయిట్. ఇది ఎందుకు? ప్లాస్టిక్ సర్జరీ. ఈ బకెట్ కరెక్ట్ తీసి సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ, ప్లాస్టిక్ బకెట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇదే నడుస్తుంది. సేఫ్ కదా డాక్టర్? ఏం ప్రాబ్లం, నేను కదా నీకు. కమాన్ డాక్టర్, ఈ ప్లాస్టిక్ బకెట్ లో సర్జరీ చేస్తే నాకేం అవ్వదు కదా? ఏమవుదు. వెయిట్ కలర్ వస్తుంది. వెయిట్. ఓకే డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ శంకర్రావు ఎంబీబీఎస్ జిందాబాద్. ఓకే కూల్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది, నో ప్రాబ్లం. సుధీర్, నీ సర్జరీ సక్సెస్ అయింది. ఇప్పుడు నీకు వచ్చే కలర్ చూసి నీ రెండు కళ్ళు గిరగిరా తిరుగుతాయి. ఇది మిర్రర్ అని అద్దోవాలని అక్కడ మిర్రర్ రాయించా చూసుకుంటా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు చూసి షాక్ అవుతావు. నో 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 డాక్టర్, నో నో డాక్టర్. డాక్టర్ నా ఫేస్ కి ఏమైంది డాక్టర్? అంటే సుధీర్, నేను సర్జరీ చేస్తున్నప్పుడు శ్రీను ఊహించుకొని చేశాను. డాక్టర్ సారీ సుధీర్. కల్లో కూడా ఎవరి పేరు కూడా వినకూడదు అనుకుంటాను, వాడు మొక్కాన్ని మోస్తున్నాను డాక్టర్. వద్దు డాక్టర్, సుధీర్ వద్దు ప్లీజ్ డాక్టర్. కంట్రోల్. ఈ మొక్క నాకు వద్దు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, కంట్రోల్. డాక్టర్, డాక్టర్. సుధీర్ ఒక్కరోజు ప్లీజ్. సుధీర్, నీకు మళ్ళీ నేను సర్జరీ చేస్తాను ప్లీజ్. సుధీర్ కంట్రోల్. నా పనంతా దానికి కాదు డాక్టర్, రేపొద్దు నుంచి రష్మి ఎవరికి సైట్ కొట్టాలి డాక్టర్. ఇలా అయింది డాక్టర్.
నా ఫేస్ నాకు ఇచ్చాను డాక్టర్. ఇప్పుడు చాలా కష్టం, ఉండేది ఒకటే బకెట్, అది కరగేస్తే ఈ ఫేస్ వచ్చింది, ఇంకో బకెట్ లేదు నా దగ్గర. డాక్టర్ చెప్పండి. ఏదో ఒకటి చేయండి డాక్టర్. ఈ ఒక్క రోజు మేనేజ్ చేయి, రేపు కొత్త బకెట్లు వస్తే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. కూల్ సుధీర్, మనసు గుండు గట్టిగా రాయి చేసుకో. సారీ మిల్. నా భద్రశత్తు. ఈ దేహం సుధీర్, కానీ మొఖం సీనుగాడు. అంటే సీనుగాడిని ఎలాగా బ్యాట్ చేయాలనుకున్నాను. ఎలాగోలా బ్యాట్ చేయాలంటే ఆడి మొఖం నా దగ్గర ఉంది కాబట్టి ఎలాగైనా బ్యాట్ చేయొచ్చు. ఎస్. హాయ్ రష్మి. నన్ను కొట్టు 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 కొట్టు. ఆ సుధీర్ గారు చాలా మంచోడు తెలుసా నీకు. ఊరినే అందరి ముందు కలరింగ్ ఇస్తాడు, షోయింగ్ ఇస్తాడు. నేను అసలే తెలుసా, లోపల లోపల చాలా ఊహించుకుంటా తెలుసా అక్కడ. నేను నీ పెద్ద ఫ్యాన్ అన్నా. అన్నా 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 ఎవరన్నా? అన్నా ఎందుకు కొడతావు అన్నా? అవును కదా అన్నా నేను నీ పెద్ద ఫ్యాన్ అన్నా. అరే కాదురా, సుధీర్ గారు కూడా బాగా చేస్తాడు కదా. సుధీర్ గాడా? నువ్వు గెటప్ లో సూపర్ వేస్తావు అన్న. అన్నా అరే డైలాగ్ దర్శనం లేకపోతే ఎవరైనా స్కిట్ ఎలా బయలుతాయి, స్కిట్ ఎలా బయలుతాయి చెప్పు. బాగానే ఉంటాడన్నా, కానీ అది చాలా కర్రగా ఉంటాడన్నా. ఫేస్ మారిన దుప్పుతున్నాను. హాయ్ శ్రీను, హౌ ఆర్ యు? హాయ్ పద్దు. అమ్మ సీనిగా పద్దును కూడా వదలలేదురా నువ్వు. ఇటెందుకు వచ్చావు? నీకు విషయం చెప్పాలి. నేను ఎంతో సుదీర్ఘాళ్ళు ఎవరినైనా కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసావా? అదేంటి రెగ్యులర్ కలుస్తుంటాను కదా నిన్ను. కలుస్తున్నావా? ఒక విషయం చెప్పనా, మొన్న సుధీర్ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అని చెప్పాడు. సర్లే అని చెప్పి వెళ్ళాను. నువ్వేమో ఫోన్ చేసి అర్జెంటుగా నేను కలవాలని ఉందని చెప్పావా? అయ్యో, నీతోనే కదా వచ్చింది. అంటే ఆడు ఎక్కడెక్కడ ఉంటే ఆడు తెలిస్తే విషయం ఇలాగే చేస్తాడని. ఇంకేం చేసావు? మొన్న సుధీర్ బర్త్డే అయితే రోజంతా నాతో స్పెండ్ చేయాలని చెప్పి అడిగాడు. అప్పుడు నువ్వేం చెప్పావు? నా రూమ్ కి రా, అర్జెంట్ గా డిస్కషన్ ఉంది, కమ్మన్ స్టడీస్ అని చెప్పావు కదా. వచ్చాను కదా. వచ్చావు కదా. అయ్యో ఏంటి నిన్న ఆట సరసం. ఏదో ప్లాన్ చేసి అన్నేసేయాలి. హలో, ప్లాస్టిక్ కంపెనీ, నాకు అర్జెంట్గా 3 బకెట్లు కావాలండి. సర్జరీ ఏంటి ఎలాగైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా మళ్ళీ సేమ్ ఫేస్ ఒప్పించాలి. డాక్టర్ రక్షించండి డాక్టర్. ఎవరు? గెటప్ సీను డాక్టర్. ఓ గెటప్ సీన్ ఏంటి? ఓ ఫేస్ ఆడక. ఏమే శ్రీను? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ ఏంటి ఎలాగైపోయింది? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకుంది యాసిడ్ తో డాక్టర్. చేసుకున్నావా? అవును డాక్టర్. మా ఆవిడ బాత్రూమ్ యాసిడ్ తో కడుగుతుంటే తెల్లగా వచ్చింది చెప్పి నా ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. నీకు సర్జరీ చేసి నీకు ఐ విల్ గివ్ యు డాక్టర్ 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 నెమ్మదిగా డాక్టర్. సర్జరీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఓకే సక్సెస్. ఆపరేషన్ సక్సెస్ శ్రీను. ఇప్పుడు నీ ఫేస్ చేసుకుని నువ్వు షాక్ అవబోతున్నావు. యు కాంట్ డూ దిస్ టు మీ డాక్టర్. ఏ డాక్టర్ నా మొహం ఎలా అయిపోయింది? శ్రీను కంట్రోల్ శ్రీను. ఎలా కంట్రోల్ డాక్టర్? మధ్యలో ఏదో బకెట్ తేడా వచ్చింది అంతే. నాకు ఎవడి మొహం అయితే ఇష్టం ఉండదు ఆడి మొహం నాకు ఎలా పెట్టారు డాక్టర్? డాక్టర్ నా వాయిస్ కూడా చేంజ్ అయిందేంటి? వాయిస్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుద్ది. మొహం వాయిస్ అని ఇంకేమైనా మార్చారా? మీరేం చేస్తారు తెలుసు, 24 hours నా మొహం మారిపోవాలి. ఓకే ఐ విల్ బి బ్యాక్. ఓకే తిరిగాడు అంటే నాకు చెప్పాను. షిట్. అన్నా సుడిగాలి సుధీర్. డైలాగ్ మస్తు చెప్తావా? నన్ను నేను ఒక్కనే కాదు, మా టీంలో అందరూ బాగా చేస్తారు. చి ఆడు గెటప్ సీన్ గాడు వేస్ట్ అన్న నీ ముందరా. తిరిగాడు లేకుండా సుధీర్ స్కిట్లు కొట్టాడా? తిరిగాడు లేకుండా సుధీర్ స్కిట్ కొట్టాడా? ఏమన్నా
ఇది మెచ్చుకుంటే కొడతావేమన్నా సీనుగాడు రా, నా టీంలో హీరో సీనుగాడు. ఆ భూమి జానేడు ఉంటాడానా? ఏ సీనుగాడు వేసే గెట్టప్పులు హిలేరియస్ రా. వాషింగ్ మిషన్ వెళ్ళి లేకుండా కొట్టారు సీనుగాడు. బాత్రూమ్ పోతున్నట్టు ఉంటదన్న అది. నమస్తే సుధీర్ బాయ్. ఎవర్రా నువ్వు? అదేంటి సుధీర్ బాయ్, నువ్వు చెప్పినట్టు మొత్తం ప్లాన్ చేసా. ఏం ప్లాన్ చేశారు? ఏం చెప్పా? ఏంటి బాయ్, రాత్రి కదా మందులో మాడుకున్నావు. సీనుగా నేసిమని నాకు ఒక 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. సీనుగాడు వేసిమన్నా? ఆ. నేనా? ఆ. ఎప్పుడు చెప్పారా? రాత్రి చెప్పారు కదా. పిచ్చాడు ఎక్కింది ఏంటి? సీనుగాడు ఎందుకు వేసిమంటారా? ఊరుకో సుధీర్ బాయ్, నువ్వే చెప్పావు. ఓ పని చేయి, ఇదిగో ఈ 2 లక్షలు తీసుకో. ఓకే, సుధీర్ గారిని వేసి. ఊరుకో అన్న, సుధీర్ నేయడం ఏంటి? రే ఈ 2 కాకపోతే ఇంకో 4 లక్షలు ఇస్తాను. సుధీర్ గాడు కనపడకూడదు, వేసి. సుధీర్ గారు బతకూడదు అంతే. సుధీర్ కదా? సారీ రా. ఏంటి బాయ్, నువ్వే చంపిమన్నా మళ్ళీ. మర్చిపోయి అలా చెప్పేశాను. అరే నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇగో ఈ 2 లక్షలు తీసుకుని 2 రోజులు సెల్స్ ఇచ్చి చేసేటని వెళ్ళిపోండి రా. ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? నువ్వెవడ్రా? నువ్వెవడు? 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 ఎవడు? రే సుధీర్, నాకు అన్ని తెలుసు. నేను గెట్టప్పలేసి ఆ నాగబాబు గారి దగ్గర నన్ను పొగుడుతున్నారనేగా నీకు కుళ్ళు. రే ఒక్కసారి ఎక్కాలనుకో రంగం అలాగే ఉండదురా. నువ్వేంట్రా? నాగబాబు గారు అడుగు, రోజా గారు అడుగు. స్కిట్లు కొట్టింది సీనుగాడు వల్ల, సుధీర్ గారి వల్ల కాదు. నేను డైలాగ్ చెప్పినప్పుడు కొట్టాడు నువ్వు. ఎర్రి పప్ప, నువ్వేంట్రా మాట్లాడేది? నువ్వు కొండరు పప్ప. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసురా. నీ మొహం నా దగ్గర ఉంది. అవునా? నిన్ను మొత్తం బద్నాం చేస్తా అందరి దగ్గర. చెయ్యరా రే చెయ్యరా. నిన్ను కాదురా, నిన్ను చంపితే మామూలు చేస్తావు. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసు. మరి ఎలా? నీ ప్రాణానికి ప్రాణమైన రష్మిని చంపేస్తా. నేను ప్రాణం ఏం కాదు. నాకు చంపాలనిపించట్లేదా? వదిలే, తర్వాత చూసుకుందాం మనం. రే దాన్ని చంపడం కాదురా, నిన్నే వేసేస్తా. తిప్పి పెట్టి కూర్చుంటది. యా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. సీను సీను రూపం ఏమందిరా, మనిద్దరం ప్రాణ స్నేహితులం బావా. పేరు అది మర్చిపోయి మృగంలో రష్మిలో బిహేవ్ చేశారు. అరే అరే ఎప్పటి నుంచో తీర్చడానికి కోరికరా. నేను టీమ్ లీడర్ చేస్తారా? నేను టీమ్ లీడర్ చేస్తా. 4 గారు ఒక్కసారి మాకు పోడొద్దండి. రోజా గారు ప్లీజ్ చూడరా చూడరా చూడరా. నువ్వు టీమ్ లీడర్ రా, నువ్వు టీమ్ లీడర్ రా, నువ్వు టీమ్ లీడర్ రా, నువ్వు టీమ్ లీడర్ రా. కలగ పొడిచాడు సత్య ముందు ఒక్కసారి చెల్లమ్మా. అరే సీను, సుధీర్, ఇద్దరు చచ్చిపోయారా? రామ్ ప్రసాద్, సుధీర్ నీకు నిజం చెప్పాలరా. ఏంట్రా? నేను సీనురా. నేను సీనుని. నా మొహం సీను గడికి పెట్టారా డాక్టర్. ఆ మాత్రం పొడుచుకోవడం ఎందుకురా? ఈగో లడ్డు వచ్చినాయిరా. ఈగలు వచ్చా? ఇప్పుడు ఇంకా డాక్టర్ కాపాడరా. ఏడా నేసియా? వేసేసిన 7 గంటల గారు ఇద్దరు పోయారు. ఇంకా టీం లీడర్ నేనే. సన్నే ఇంకొని చూడరా, మన టీం పెట్టుకుందాం. రామ్ ప్రసాద్. ఈ డబుల్ రోల్ కన్ఫ్యూజింగ్ ధమాకేదార్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సూపర్, మంచి ఐడియా. యాక్చువల్గా ఫేస్ మారితే, కానీ ఫేస్ మారిన తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. నిజమేస్తుంది, నేను చూస్తే చాలా బాధగా ఉంది. టీమ్ లీడర్గా ఇన్ని సక్సెస్లు ఇచ్చి కూడా సీనుని పొగుడుతూ ఉంటే నువ్వు కాబట్టి తట్టుకుంటున్నావు. నేనైతే
బాగుంది, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ధమాకేదార్ స్కిట్? సీను అండ్ సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ సనీ మీరు ఎంత నవ్వించారు అనేది కాదని దీంట్లో తీసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ స్కిట్, కానీ ఇద్దరితోటి ఏ కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా చేశారు. నవ్వు కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాం. వెరీ డిఫికల్ట్, వెరీ కష్టం కూడా చేయటం. బాగుంది, చాలా బాగుంది స్కిట్. అండ్ సుధీర్ వన్ మోర్ టైం చెప్తున్నాను, సరే అందరం జోకులు ఎన్ని వేసినా కూడా లీడర్ ఇస్ ఆల్వేస్ లీడర్.